లక్ష్మిని నేను ఎంత నమ్మాను. ఆఖరికి తనకు అన్యాయం జరగకూడదని వదిలేశాక కూడా మళ్ళీ తాళి కట్టాను. కానీ తను నమ్మిన గుండె మీద తన్నేసి వెళ్ళిపోయింది. మిత్ర, ఈ ఒక్క ఆధారాన్ని పట్టుకుని ఆలోచన మార్చుకోకు. ఆ వీడియోలో నిజమెంతుందో అబద్ధమెంతుందో మనకి తెలీదు. ఇంకా నిజానిజాల గురించి ఏం ఆలోచిస్తాం డాడ్? కళ్ళ ముందు ఇంత దారుణమైన సాక్ష్యాలు కనిపిస్తున్నా అదేది నిజం కాదని నన్ను నేను మోసం చేసుకోమంటారా? మనల్ని మనం మోసం చేసుకునే అవసరం లేదన్నయ్య. కనీసం అసలు ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలు. ఎందుకంటే వదిన డబ్బు కోసం దిగజారే రకం కాదు. వద్దు వివేక్, ఇంకా లక్ష్మిని వెనకేసుకురావడానికి చూడకండి. లక్ష్మి చేసింది మామూలు మోసం కాదు, అది జీవితాంతం మర్చిపోలేని అతి పెద్ద ద్రోహం. అది కాదు పెద్దమ్మ. ఒక్కసారి ఏదో విధంగా వదిన జాడ తెలుసుకొని మాట్లాడితే అపోహలన్నీ చెదిరిపోయి నిజాలు బయటపడతాయన్న అభిప్రాయం. లేదురా వివేక్, మంచితనం అనే ముసుగు వేసుకుని అందరినీ ఇంత నమ్మిస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు ఇలాంటి వాళ్ళకి మన జీవితాల్లోనే చోటు ఇవ్వకూడదు. ఇప్పటి వరకు మోసపోయింది చాలు. ఇంకా లక్ష్మిని నమ్మి మోసపోదలుచుకోలేదు. ఇక ఎప్పటికీ లక్ష్మి మొహం చూడదలుచుకోలేదు. అరవిందా, నువ్వైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అర్థం చేసుకున్నానండి. నందన్ కుటుంబం చాలా బలమైంది, కానీ లక్ష్మి రూపంలో ఈ కుటుంబంలోకి ఒక బలహీనత వచ్చి చేరింది. అది ఆ ప్రవీణ్ మిట్టల్కి బలంగా మారింది. లక్ష్మిని అడ్డం పెట్టుకుని మనకింత పెద్ద వెన్నుపోటు పొడిచిన ప్రవీణ్ మిట్టల్ని నేను ఊరికే వదలను. అరవిందా, ఎక్కడికి? ఆ ప్రవీణ్ మిట్టల్కి బుద్ధి చెప్పడానికి. అరవిందా, అరవిందా, అరవిందా! నేను పోసిన ఈ వీడియో అనే ఆజ్యం ఇంత బాగా తగలడుతుందని అస్సలు అనుకోలేదు. ఏదైతేనే నేను వేసిన అస్త్రం గురి తప్పలేదు. ప్రవీణ్ మిట్టల్, You carry on.
ఏమైంది అరవింద గారు, గొంతు చించుకుని అరుస్తున్నారు? మరీ అంత గట్టిగా అరవకూడదు, వోకల్ కార్డ్స్ దెబ్బతింటాయి. ఆ మాత్రం తెలీదా మీకు? ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకుని ఆటలాడుతున్నావు, సిగ్గుగా లేదు నీకు? చూడండి అరవింద గారు, వ్యాపారం అన్నాక ఎత్తులు పై ఎత్తులు అని చాలా ఉంటాయి. హ, ఇవన్నీ నేను మీకు కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదనుకుంటా. వీటిలో మీరు ఎప్పుడో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు కదా. ఇప్పుడు మీ తల తన్నే ఎత్తు నేను వేశాను, మీరు ఆ ఎత్తుకు చిత్తయ్యారు. వీలైతే తట్టుకుని నిలబడండి, లేదంటే పక్కకి తప్పుకోండి. అర్థమైందా? రై ప్రవీణ్ మిట్టల్, మా కోడలేదో మాయ చేశావు. ఏ విషయంలోనో తనని మభ్యపెట్టావు. అందుకే తన షేర్లు నీకు ఇవ్వడానికి సిద్ధపడింది. అసలు ఏం చేశావురా? ఇంకా ఏంటండి కోడలు కోడలు అంటున్నారు? కోడలనే స్థానానికి అర్హత లేనిదని నిరూపించుకొని వెళ్ళింది. కోడలనే మాటకున్న అర్థాన్నే మార్చేసి వెళ్ళింది. ఇంకా దాన్ని మీ సొంత కోడలుగా భావిస్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది అరవింద గారు. మీరేంటి బంగారానికి బొగ్గుకి తేడా తెలియకుండా బ్రతికేస్తున్నారు? ఇంత పూర్ మైండ్ పెట్టుకునే ఇన్ని బిజినెస్లు చేస్తున్నారా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నావు మిట్టల్? చూడండి, నేను ఎదవనే, నేను అవకాశవాదినే. మీరు నన్ను 100 మాటలనండి, నేను పడతాను. కానీ మీరేంటి త్యాగాలు చేసిన వాళ్ళని కూడా తిడుతున్నారు? మీకోసం మంచి చేద్దాం అనుకున్న వాళ్ళని కూడా మోసగాళ్ళని అంటున్నారు. చెప్పేదేదో సూటిగా చెప్పు. అరవింద గారు, మీరు జీవితాంతం లక్ష్మీ కాళ్ళకి పూజ చేసేటంత పెద్ద త్యాగం చేసి మీకోసం వెళ్ళింది. అలాంటి అమ్మాయిని మీరు కోడలు అనే స్థానానికి తగదు అంటున్నారు. కుటుంబానికి ద్రోహం చేసిన మోసగత్తే అంటున్నారు. మీ ధోరణేంటో నాకు అర్థం కావడం లేదు. త్యాగమా? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? లక్ష్మి చేసింది, మీకోసం చేసింది. నా కోసం త్యాగం చేయడం ఏంటి? మిత్రాకి శాశ్వతంగా దూరమైపోమని, ఇక మళ్ళీ జీవితంలో కనిపించకూడదని మనీషా లక్ష్మికి కండిషన్ పెట్టింది. నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి. లక్ష్మి అలా చెయ్యకపోతే తన తల్లిని చంపిన కారణంగా మిమ్మల్ని జైలుకు పంపిస్తానని లక్ష్మిని బెదిరించింది. కేవలం మీకు శిక్ష పడకుండా ఉండటం కోసం, మీరు జైలుకు వెళ్లకుండా ఉండటం కోసం, మీ నందన్ కుటుంబం పరువు రోడ్డును పడకుండా ఆపడం కోసం లక్ష్మి మిత్రని కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. ఆఫ్ కోర్స్, నేను విలన్ని కదా. ప్రతి అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి కదా. దీన్ని కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. నాకు షేర్లు రాసివ్వకపోతే మీరు యాక్సిడెంట్ చేసిన వీడియోని పోలీసులకిచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తానని లక్ష్మిని బెదిరించాను. పాపం, మళ్ళీ అత్తగారి కోసం ఇంకొక త్యాగం చేసింది.
నేను ఎంత చెడ్డవాణ్ణైనా మరీ అంత మంచితనాన్ని పొగడకపోతే అస్సలు బాగోదు. అందుకే నిజాలన్నీ ఓపెన్గా చెప్పేశాను. ఇక లక్ష్మి మీద నిందలే వేసుకుంటారో నిజాలే తెలుసుకుంటారో మీ ఇష్టం. మిస్టర్, యా కమింగ్. నేను పార్టీ మూడ్లో ఉన్నాను. ఇక మీరు బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ. అరవింద, చెప్పాను కదా అరవింద, నా కోడలు కడిగిన ముత్యంతో సమానమని. లక్ష్మి ఎప్పుడు కారణం లేకుండా ఏదీ చేయదు. లక్ష్మి ఆకాశం లాంటిది. ఆకాశం నుంచి వర్షం ఎప్పుడొస్తుందా అని మనం ఎదురు చూడాలి, కానీ మన నుంచి ఆకాశం ఏదీ ఆశించదు. ఇప్పటికైనా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. లక్ష్మి ఖచ్చితంగా వాళ్ళ ఊరికే వెళ్ళుంటుంది. నువ్వు వచ్చినా రాకపోయినా నేను మాత్రం లక్ష్మి కోసం వెళ్తున్నాను. ఆగండి, నేను కూడా మీతో వస్తానండి. రా. వాళ్ళ కోడలు లక్ష్మి తన పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ నాకు అమ్మేసింది. అన్నయ్య, ఏమైంది అన్నయ్య? రే వివేక్, నేను ఇప్పటి వరకు ఎంతో కష్టపడి ఎదిగాను. దానికి కారణం ఏంటో తెలుసా? ఎదుటివాడు ఎలాంటి వాడో గుర్తుపట్టగలను. నిజాయితీ గలవాడా, నిజాయితీగా నటిస్తున్నాడా అన్నది నేను చెప్పగలను. అదే నేను ఎదగడానికి కారణమైంది. కానీ నా పక్కనే ఉంటూ నా బెడ్రూమ్లోనే తిరుగుతూ ఉన్న లక్ష్మి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మాత్రం నేను పోల్చుకోలేకపోయాను. అదే నాకు ఇంకా ఇంకా అవమానంగా ఉందిరా. అనయ్య ప్లీజ్, మన కళ్ళు చూసే ప్రతిదీ నిజం కాదు. మన చెవులు విన్న ప్రతిదీ నమ్మే అవసరం అంతకన్నా లేదు. ఎవరో ఏదో చెప్తే నేను అంత త్వరగా నమ్మేవాణ్ణి కాదు. కానీ ఆ వీడియోలో నిజం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకే ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పరా. లక్ష్మి నిజంగా తప్పు చేయకపోయి ఉంటే అసలు ఇంటికి ఎందుకు తిరిగి రాలేదు? హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పరా. మిత్ర, నీ ప్రశ్నకి మా దగ్గర సమాధానం లేకపోవచ్చు, కానీ లక్ష్మి ఎలాంటిదో మాత్రం మాకు పూర్తిగా తెలుసు. తనకి మనుషుల్ని ప్రేమించడమే తప్ప మోసం చేయడం రాదు. త్యాగం చేయడమే తప్ప ద్రోహం చేయడం తెలీదు. అలాంటి లక్ష్మిని పట్టుకొని నువ్వు తన మీద ఇన్ని నిందలు వేస్తున్నావు. ఇన్ని రోజులు నేను కూడా ఇలాగే మోసపోయాను. ఇప్పుడిప్పుడే తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటున్నాను. నిజంగా ఇదంతా వదిన డబ్బు కోసమే చేసిందని నువ్వు అనుకుంటున్నావా అన్నయ్య? మరింక దేనికోసం చేసింది? వదినకున్న ఆస్తి గురించి కూడా నీకు తెలుసు కదా అన్నయ్య. డబ్బు కోసమే తను ఇంత నీచపు పని చేయాల్సిన అవసరం తనకి లేదు కదా. మీరంతా తనని ఎంత వెనకేసుకొచ్చినా లక్ష్మి మాత్రం ఒక నమ్మక ద్రోహి. ఆ ద్రోహిని నేను జీవితాంతం క్షమించను.
ఈ అమ్మాయిని చూసావా? 1 గంట క్రితం చూశాను సార్. ఇక్కడే కూర్చున్నారు సార్. 1 గంట క్రితమే చూశాను ఆ అమ్మాయిని. ఏంటి, ఇక్కడికి వచ్చిందా? తను ఏ బస్ టికెట్ తీసుకుందండి? చింతపల్లి బస్ టికెట్ తీసుకున్నారు సార్. ఆ బస్సు వెళ్ళిపోయి కూడా గంట సేపు అవుతుంది సార్. సరే అండి, ఓకే థ్యాంక్ సార్. యూ. ఏమైందండి? లక్ష్మి వెళ్ళిపోయింది అరవిందా. ఇప్పుడు ఏం చేద్దామండి? అదే నాకు అర్థం కావడం లేదు. సరే, ముందైతే మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. మిత్ర లక్ష్మిని చాలా దారుణంగా అపార్థం చేసుకున్నాడు. జరిగిందేంటో మిత్రకి తెలియాలి. అవును అరవిందా, నువ్వు చెప్పింది నిజం. పద ఇంటికి వెళ్దాం. సరే రండి. కోట్ల విలువ చేసే షేర్లు అమ్ముకుని ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంటికి తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నారు? నోట్ల కట్టలు చేతికి అందాక ఇంకా ఇక్కడ కోడలి స్థానంలో కూర్చుంటుందని మీరు నమ్ముతున్నారంటే ఇంకా మీరు ఏ లోకంలో ఉన్నారు? లక్ష్మి, నువ్వందరిలాంటి దానివి కాదు అనుకున్నాను. అసలు నువ్వు వేరు, ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్లు వేరు అనుకున్నాను. నీకు వాళ్ళకి అసలు పోలికే లేదనుకున్నాను. నిన్ను చూసినప్పుడల్లా ఒక ఒక అద్భుతాన్ని చూసినట్టుండేది నాకు. నీతో ఉన్నప్పుడల్లా ఒక విలువైన సమయం గడుపుతున్నట్టు అనిపించేది నాకు. ఇన్ని భ్రమలు కల్పించి నా చుట్టూ ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి ఆఖరికి నన్ను ఎంతలా మోసం చేస్తావా? నిన్ను నేను నమ్మినందుకు నువ్వు నాకిచ్చే బహుమతి ఇదా? నమ్మక ద్రోహి, నమ్మక ద్రోహి. నమ్మక ద్రోహి, నమ్మక ద్రోహి, నమ్మక ద్రోహి, నమ్మక ద్రోహి. వీడిప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాడంటే ఇంతకాలం లక్ష్మి మీద ఎంత అభిమానం పెంచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. మన కళ్లకు మాత్రమే లక్ష్మిని పట్టించుకోనట్టు, అసలు లక్ష్మి మీద ప్రేమ లేనట్టు ఉండేవాడే తప్ప తన గుండె లోతుల్లో కొండంత ప్రేమ పెంచుకున్నాడు. దానికి నిదర్శనమే ఇదంతా. అవునండి,
నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మిత్ర మనీషాని ప్రేమించాడు, మనీషానిచ్చి పెళ్లి చేయాలి అని తాపత్రయపడేదాన్ని కాని అసలు మిత్ర మనసులో ఎవరున్నారు అనేది నేను తెలుసుకోలేకపోయానండి. మిత్ర ఎవరి కోసం ఆరాటపడుతున్నాడో నేను అర్థం చేసుకోలేకపోయానండి. ఒక్కోసారి మన కళ్ళకు కనిపించేదానికి మన మనసు చూసేదానికి చాలా తేడా ఉంటుంది. దానికి వీడున్న పరిస్థితే నిదర్శనం.